హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఆనందభైరవి క్రాకర్స్ ఉన్న రూమ్లో చిక్కుకోవడంతో శరణ్య పాపం చాలా బాధపడుతూ అత్తయ్య గారు అని అరుస్తూ ఉంటుంది. దర్శన్ తాళాన్ని పగలగొట్టడానికి చాలా ట్రై చేస్తూ ఉంటాడు. బట్ ఆ తాళం పగలదనమాట. పాపం శరణ్య అమ్మవారి విగ్రహం దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి, అమ్మ, మా అత్తయ్య గారు ఎంతో మంచివారు. ఆవిడ చీమకి కూడా హాని తలపెట్టనివారు. ఆవిడ ఎంతోమంది వేల మంది జనాలకి అన్నం పెట్టినవారు. మంచి గెలవాలని తాపత్రయపడేవారు. అలాంటి మంచి వ్యక్తికి నువ్వే సహాయం చేయాలి. నువ్వే అండగా ఉండాలి. నువ్వే తోడుగా ఉండాలమ్మా, తోడుగా ఉండాలి. ఆవిడ్ని కాపాడమ్మా, కాపాడు అని చెప్పి పాపం మనస్ఫూర్తిగా కోరుకుంటూ గంట కొడుతూ ఉంటుంది శరణ్య. అదే టైంకి పాపం సీతమ్మ అయితే ఇంకలా వెనక వైపు వెళ్తుంది. వెనక వైపు ఒక చిన్న డోర్ అనేది ఉంటుందన్నమాట. ఆ డోర్ని ఇంకా వెంటనే తీస్తుంది సీతమ్మ. తీసేసరికి ఆనందభైరవి చూస్తూ ఉంటుంది. అమ్మా, రండమ్మా, ఇక్కడికి రండి అని చెప్పి పిలుస్తుంది. ఇంకా వెంటనే పరిగెత్తుకుంటూ బయటికి వచ్చేస్తుంది ఆనందభైరవి. ఒక్కసారిగా ఇంకా పెద్ద బ్లాస్ట్ అయిపోతుంది ఆ గోడౌన్ అంతా. ఇంకా దర్శన్ ఆనందభైరవికి పాపం ప్రమాదం జరిగిపోయిందని ఏడుస్తూ ఉంటే సీతమ్మ ఆనందభైరవిని అలా తీసుకువస్తూ ఉంటుంది. ఒక్కసారిగా దర్శన్, శరణ్య, రోహిత్, లీలావతి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ అనన్య మాత్రం చాలా కోపంగా కుళ్ళుగా చూస్తూ ఉంటుంది. ఇంకా ఆనందభైరవి అలా దర్శన్ దగ్గరికి వస్తుంది. శరణ్య పాపం పరిగెత్తుకుంటూ అత్తయ్య గారు అని చెప్పి హక్ చేసుకుంటుంది. అమ్మా, శరణ్య, వచ్చావా? నాకు తెలుసు నువ్వు వస్తావని. నా పూజలు ఫలించాయి. నా సంకల్పం నెరవేరింది. నిన్నీ కళ్ళతో చూడకుండా నేను ప్రాణాలు పోగొట్టుకుంటానేమోనని భయపడ్డానమ్మా. కానీ ఈ ప్రమాదం వల్లే నువ్వు నా కళ్ళ ముందుకి వచ్చావు అని పాపం అలా తల నిమురుతూ ఉంటారు ఆనందభైరవి. అత్తయ్య గారు, మీరు నా ప్రాణం అండి. మీకేదైనా జరిగితే నేను తట్టుకోలేనండి అని శరణ్య హక్ చేసుకుంటుంది. అదంతా చూసి ఫ్యామిలీ మెంబర్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. పిన్ని, నేను నీతో కొంచెం మాట్లాడాలి. శరణ్య ఇంట్లో నుండి వెళ్ళిపోవడానికి కారణం ఎవరో కాదు పిన్ని, నేనే. నా వల్లే శరణ్య ఇంటి నుండి బయటికి వెళ్ళిపోవాల్సిన, దర్శన్ తన్ని బయటికి గెంటేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇదిగో ఈ నగలు మన నగలే కదా పిన్ని అని బ్యాగ్ ఓపెన్ చేసి చూపిస్తాడు. అవునన్న దర్శన్, రోహిత్, ఇవి మన నగలే అని అంటారు లీలావతి. అవునమ్మా, ఈ నగల్ని నేనే తీసుకువెళ్ళి రౌడీ నరసింహకి ఇచ్చాను అని జరిగిందంతా చెప్తాడు. షూరిటీ పెట్టి మోసపోవడం అండ్ మోసపోయిన తర్వాత వాళ్ళిద్దరు కావాలనే కలిసి రోహిత్ని మోసం చేయడం, అది పాపం శరణ్య కనిపెట్టి రోహిత్కి కాల్ చేయడం, శరణ్య ప్రమాదంలో ఉంటే రోహిత్ తన్ని వచ్చి కాపాడడం, ఇదంతా చెప్తాడనమాట. ఇంకా ఒక్కసారిగా షాక్ అయిపోతాడు దర్శన్. ప్రాణాలకి తెగించి మరి మన ఇంటి పరువుని కాపాడింది పిన్ని శరణ్య అని అంటారు పాపం రోహిత్. ఇంకా ఆనందభైరవి, దర్శన్ చూసావా, నేను అప్పటికీ చెప్తూనే ఉన్నాను. అక్క, నువ్వు కూడా చూసావా, కారణం లేకుండా శరణ్య ఏమీ చేయదని నేను బలంగా నమ్మాను. అలాగే జరిగింది. మీరే తన్ని తప్పుగా అపార్థం చేసుకున్నారు అని అనేసరికి లీలావతి, అమ్మ శరణ్య, నన్ను క్షమించమ్మా. నేను నిన్ను తప్పుగా అపార్థం చేసుకున్నాను. నీ మనసులో ఎంతో మంచితనం ఉన్నా నువ్వు స్వార్థం కోసమే ఆ నగరం తాకట్టు పెట్టావేమోనని నా మనసు ఆ టైంకి నమ్మేసింది. ఇంకెప్పుడు నేను నిన్ను అపార్థం చేసుకోనమ్మా అని శరణ్య చేతులు పట్టుకుంటారు లీలావతి. అదంతా చూస్తూ అనన్య చాలా అంటే చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ ఉంటుంది. ఈ ఆనంద భైరవి ఏమైనా చిరంజీవా? తనకి చావనిదే ఉండదా అని అంటుంది అనన్య. అంతే అమ్మి, ఎప్పుడైనా మెయిన్ హీరోయిన్లకి, సైడ్ హీరోయిన్లకి, ముఖ్యంగా మంచోళ్ళకి చావు ఉండదమ్మి. మనలాంటి విలన్లకే ఎప్పుడూ దెబ్బలు అని అంటుంది కాంచన. ఎంత ఆవిడ హీరోయిన్ అయినా, నేను ఎంత విలన్ అయినా కష్టాలు ఎప్పుడు హీరోయిన్కే కదా ఉండేవి అని అంటుంది అనన్య. సుఖాలు వాళ్ళకు వస్తాయమ్మి, కానీ మనకే కదా జనాల నుండి తిట్లుండేవి అని అంటుంది కాంచన. ఉంటే ఉన్ని, కానీ ఇంకా ప్లాన్లు వేస్తూనే ఉంటా, తనని చంపడానికి ప్రయత్నిస్తూనే ఉంటా అని గట్టిగా అనన్య అనేసరికి ఇంకా నాగరాజు, ఐ మీన్ పాము, ఇంకా వెంటనే ఆ అనన్య వైపు చూస్తూ ఉంటుంది. ఒక్కసారిగా అనన్య షాక్ అయిపోతుంది. ఇదేంటి, ఇది ఆ నాగరాజు బంధించిన
విషపు పాము కదా, ఇదేంటి నా వైపు చూస్తుంది అని షాక్ అయిపోతుంది. ఇది ఆ పాము కాదమ్మి, ఇది దేవనాగు అని చెప్పి ఇంకా దేవనాగతైతే వెంట వెంట పడుతూ ఉంటుంది అనన్యకి. అమ్మో నన్నేం చేయొద్దని చెప్పి పరిగెడుతూ ఉంటుంది అనన్య. ఇది ఇలా ఉండగా ఆనందభైరవి దర్శన్ శరణ్యని అమ్మవారి గుడికి తీసుకువెళ్ళి విగ్రహం దగ్గరికి తీసుకొచ్చి, పంతులు గారు నేను అనుకున్నట్టే నా కోడలు నాకు దొరికింది. మా అబ్బాయి కోడలు పేరు మీద అర్చన చేయించండి, వీళ్ళతో అమ్మవారికి శివునికి ప్రత్యేకంగా పూజలు చేయించండి, వీళ్ళెప్పుడు ఇలాగే ఉండాలి, విడిపోకూడదు అని అనేసరికి పాపం అలా దర్శన్ శరణ్య చేత్తో శివునికి అభిషేకాలు అండ్ అమ్మవారికి ప్రత్యేక పూజ, అమ్మవారికి పట్టు చీరని సమర్పించడం అదంతా చేపిస్తూ ఉంటారు ఆనందభైరవి. శరణ్య దర్శన్ వైపు చూస్తూ హ్యాపీగా ఫీల్ అయితే దర్శన్ మాత్రం మొహం పక్కకు తిప్పుకుంటాడు. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత దర్శన్ వెళ్ళిపోబోతుంటే, ఏవండి ఆగండి, ఇప్పుడు అర్థమైంది కదా నేను నగలు దొంగతనం చేయలేదని, నేను రోహిత్ బాబు గారి కోసం ఇచ్చానని, ఇంకా నాపై ఎందుకండి కోపంగా ఉన్నారు అని అడుగుతుంది. ఏయ్ నటించొద్దు, నాకు నీలా నటించే వాళ్ళంటే పరమ అసహ్యం, అందుకే నా దారిలో నేను వెళ్తున్నాను అని అంటాడు దర్శన్. ఏవండి ఒక్కటి చెప్తున్నాను, ఎంత పెద్ద పాపం చేసిన వాళ్ళకైనా వాళ్ళు ఏ పాపం చేశారో చెప్తే పాపానికి ప్రాయశ్చిత్తం అనేది ఉంటుందండి. మీ విషయంలో అసలు నేను ఏం తప్పు చేశానండి, ఎందుకు మీరు నన్ను ఇంతలా అపార్థం చేసుకుంటున్నారు, అంత పెద్ద తప్పు నేను ఏం చేశానండి అని అడుగుతుంది శరణ్య. ఏం చేశావా హుండు చూపిస్తాను అని ఇంకా వీడియోని తీసి చూపిస్తాడు దర్శన్. క్లియర్గా ఆ వీడియోలో ఆ సమీరని వెంటాడి శరణ్యనే చంపినట్టు, లైక్ లోయలోకి తోసేసినట్టు అనన్య వాళ్ళు వీడియో ఎడిట్ చేస్తారు కదా, ఆ వీడియోని చూపిస్తాడు దర్శన్. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది శరణ్య. ఇది నేను అది కాదండి. ఏయ్ నోరు ముయ్, నువ్వేం చెప్తావో నాకు తెలుసు. ఏవండి శరణ్య మంచిది కాదండి, సమీర మంచిది కాదండి, సమీర నటిస్తుందండి, సమీర నాటకం వేస్తుందండి, ఇదే కదా నీ మనసులో ఉండి నీ నోట్లో నుండి వచ్చేది. చూడు, ఒక మనిషి ఎన్ని తప్పులైనా చేయొచ్చు, ఎన్ని నాటకాలైనా వేయచ్చు, కానీ ఒక మనిషి ప్రాణాలు తీసేంత క్రూరత్వం నీలో ఉంది అంటేనే నువ్వెంత పెద్ద మాయగత్తెవో నాకు అర్థమవుతుంది. కాబట్టి నీ పాపానికి ప్రాయశ్చిత్తం లేదో, భర్తనే చంపించాలనుకున్నావు నువ్వు, అలాంటప్పుడు నిన్ను నేనెందుకు క్షమిస్తాను, నీ చావు నువ్వు చావు, అంతేకాని నా జోలికి రావద్దు అని దర్శన్ అక్కడి నుండి వెళ్ళిపోతుంటే ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది శరణ్య. అయ్యో ఈయన నా మాటలు వినటం లేదు, ఆ సమీర ఏమో బ్రతికి లేదు, మరి నేను ఇప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తూ ఏడుస్తూ ఉంటుంది శరణ్య. అప్పుడే ఆనందభైరవి శరణ్య దగ్గరికి వచ్చి, అమ్మ శరణ్య అని చెప్పి శరణ్య వైపు చూస్తూ ఉంటుంది. వెంటనే కన్నీళ్ళు తుడుచుకొని శరణ్య అత్తయ్య గారు అని అంటుంది. ఏమ్మా ఇక్కడేం చేస్తున్నావు అని అడుగుతారు. ఏం లేదు అత్తయ్య గారు, రండి వెళ్దామని చెప్పి ఇంకా అలా బయలుదేరుతారు. అమ్మ నువ్వు వచ్చిన శుభ సందర్భంలో మనం ఇక్కడే దీపావళి జరుపుకుందామని చెప్పి హ్యాపీగా ఇంకా దీపావళిని అయితే జరుపుకుంటూ ఉంటారు ఆనందభైరవి ఫ్యామిలీ. ఇంకా అలా అందరూ సంతోషంగా ఆనందంగా ఉంటుంటే అనన్య మాత్రం కళ్ళల్లో నిప్పులు పోసుకుంటూ ఉంటుంది. ఇంకా ఆనందభైరవి సీతమ్మ దగ్గరికి వచ్చి, సీతమ్మ నీకు నాకు ఏ జన్మలో ఏ అనుబంధం ఉందో తెలియదు సీతమ్మ, కానీ కష్టం వచ్చినప్పుడల్లా నువ్వు నన్ను కాపాడావు, నేను నిన్ను కాపాడాను, మన ఇద్దరికీ ఏ సంబంధం ఉందో నాకు తెలియకపోయినా నువ్వు నాకు బాగా దగ్గర మనిషిలా అనిపిస్తున్నావు, అందుకే నీకోసం ఇదిగోమ్మా ఈ పట్టు చీరను తీసుకువచ్చాను అని పాపం తన ఫ్యాక్టరీ రాజ్కోటి సిల్క్స్ నుండి ప్రత్యేకంగా పట్టు చీరను తీసుకొస్తారు సీతమ్మ కోసం ఆనందభైరవి. అప్పుడే కరెక్ట్గా సీతమ్మ, వద్దమ్మా నాకు ఇలాంటివన్నీ ఇష్టం ఉండదు, పట్టు చీరలు అలంకారాలు వీటికంటే ఒక మనిషి కడుపు నింపడమే నాకు చాలా ఇష్టం అమ్మా, మీకు నిజంగా నాకు సహాయం చేయాలి అనుకుంటే నలుగురికి అన్నదానం చేసి భోజనం పెట్టి ఆ రుణాన్ని తీర్చుకోండి, అంతేకాని ఇలా నాకు ఖరీదైన వస్తువులు ఇవ్వద్దమ్మా అని సీతమ్మ అనేసరికి ఒక్కసారిగా ఆనందభైరవి సీతమ్మ వైపు చూస్తూ ఉంటుంది. శరణ్య కూడా చూస్తూ ఒకప్పుడు ఆనందభైరవి ఏ మాటలు మాట్లాడుతుందనమాట. ఇలా ఖరీదైనవి కొనుక్కొని ఇంట్లో ఉంచుకునే బదులు నలుగురికి అన్నదానం చేస్తే ఆ పుణ్యం వస్తుంది అనే మాటలు గుర్తు చేసుకుంటుంది శరణ్య. వెంటనే ఆనందభైరవి ఈవిడ ఆలోచనలు
నా ఆలోచనలు ఇంతలా కలుస్తున్నాయి అని చెప్పి ఆలోచనలో పడుతుంది. ఇంకా అలా పాపం అందరూ హ్యాపీగా దీపావళి సెలబ్రేషన్స్ జరుపుకున్న తర్వాత ఇంకా సిటీకి బయలుదేరి వాళ్ళ ఊరు వచ్చేస్తారు ఆనంద భైరవి అండ్ ఫ్యామిలీ. అప్పుడే ఆనంద భైరవి ఆలోచనలో పడుతుంది. అనన్య ఆనంద భైరవి దగ్గరికి వచ్చి, ఏంటి అత్తయ్య గారు తప్పించుకున్నానని సంతోషంగా ఉన్నారా? కానీ మీ చావు కేవలం పోస్ట్ పోన్ అయింది, అది గుర్తుపెట్టుకోండి అని అంటుంది అనన్య. ఏంటే పిల్ల పిచ్చుక, ఇదంతా చేసింది నువ్వే అని నాకు తెలియదు అనుకుంటున్నావా? చూడు, నువ్వు నాపై ఎన్ని ప్లాన్లు వేసినా నా వైపు నా కోడలు దేవుడు అండగానే ఉంటాడు. నువ్వే ఇలా కొండ ముచ్చిలాగా ప్రతి విషయంలో వేలు పెట్టి ఇదిగో మా ఇంటి పని మనిషిలా ఒక హోదా లేకుండా బ్రతుకుతున్నావు. ఇప్పటికైనా మంచి మార్గంలో నడవడానికి ప్రయత్నించు, లేదంటే జీవితాంతం ఇలానే రేపు పొద్దున్న శరణ్యకి పిల్లలు పుడితే ఆ పిల్లలకి ఆయాగా మారిపోతావు. ఆయాగా మారిపోవడం ఏంటి? నేను నిన్ను ఆయాగానే తయారు చేస్తాను. గెట్ రెడీ. ఆ విషయంలో నీకు స్పెషల్ ఎక్స్పీరియన్స్ని నేను ప్రొవైడ్ చేస్తాను. శరణ్య పిల్లలకి ఆయా నువ్వు ఆయా అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఆనంద భైరవి. ఇంకా కోపంతో రగిలిపోతూ ఉంటుంది అనన్య. ఈవిడికి తెలీదు తను ప్రెగ్నెంటే కాదని. ఆ విషయం కూడా తెలిసేలా చేస్తే గుండె ఆగిపోతుంది అని మనసులో అనుకుంటుంది క్రూయల్గా అనన్య. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. దర్శన్ దగ్గరికి ఆనంద భైరవి వస్తుంది. అమ్మా ఏంటి ఇలా వచ్చావు అని అడుగుతారు. ఏం లేదు నాన్న దర్శన్, నిన్ను ఒక చోటుకి తీసుకువెళ్దామని వచ్చాను, రా నాన్న అని ఆనంద భైరవి దర్శన్ని తీసుకువెళ్తూ ఉంటుంది. నాన్న దర్శన్ ఇక్కడ కారాపు అని అంటుంది. ఇంకా కారాపు చూసేసరికి అలా సమీరా వాళ్ళ ఇల్లు కనబడుతుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు దర్శన్. అమ్మా ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అని అడుగుతారు. చెప్తాను, లోపలికి రా నాన్న అని చెప్పి ఇంకా వెంటనే అలా ఆనంద భైరవి దర్శన్ లోపలికి వెళ్తారు. వెళ్ళి చూసేసరికి ఇంకా ఎవ్వరు ఉండరు ఆ ఇంట్లో. వీళ్ళన్నయ్య ప్రకాష్కి అలా అయ్యింది, ఇప్పుడు సమీరా ఇంటికి నన్ను ఎందుకు తీసుకొచ్చావమ్మా అని అడుగుతారు. ఎందుకంటే ఈ ఇంట్లో నీకు తెలియాల్సినవి, నువ్వు చూడాల్సినవి చాలా ఉన్నాయి నాన్న. సమీరా నీ ప్రాణం అనుకున్నావు, సమీరా నీకు చాలా ఇష్టం అన్నావు, కానీ సమీరా నిన్నెంత మోసం చేసిందో నీకు తెలియాలి కదా. అందుకే సమీరా ఇంటి దగ్గర ఉన్న ఆ సీసీటీవీ ఫుటేజ్ని చూడు, దానిలో తన బండారం అంతా ఉంటుంది అని ఇంకలా ఆ ఇంటి ఎదురుగా ఉన్న సీసీటీవీ ఫుటేజ్ని ఓపెన్ చేపిస్తారు ఆనంద భైరవి. చేపించేసరికి డాక్టర్ రావడం, డబ్బులతో వెనక్కి వెళ్ళడం అండ్ శరణ్య వచ్చి తన్ని బాగా ఇంకా నిలదీస్తుంటే కావాలని శరణ్యని వాళ్ళు పొగరుతో చూస్తూ ఉండడం అండ్ శరణ్యని వాళ్ళు టార్చర్ చేయడం ఇదంతా ఉంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు దర్శన్. ఏంటి అంటే అని అంటారు. అవును నాన్న, నిజం, సమీరకి క్యాన్సర్ లేదు, తను ఉన్నట్టు నీ దగ్గర నటించింది. తనిప్పుడు చనిపోయింది కరెక్టే, కానీ తను క్యాన్సర్ వల్ల శరణ్య చంపడం వల్ల చనిపోలేదు. తను నిజంగా ఏం చేయాలనుకుందో తెలుసా, నేనెంత మోసం చేయాలనుకుందో తెలుసా, నీకు ఇప్పుడే చూపిస్తాను అని ఇంకలా ఆనంద భైరవి ఎక్కడైతే సమీరా అంతా సెట్ చేసుకుంటుందో శ్మశానంలో, ఆ శ్మశానానికి తీసుకువెళ్ళి అక్కడున్న సీసీ కెమెరాలో చూపించేసరికి సమీరా మొత్తం సెట్ చేసుకుంటూ ఉండడం, కావాలనే వాళ్ళని పిలిపించడం అదంతా చూస్తాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు దర్శన్. అండ్ నువ్వు శరణ్య నిన్ను చంపించాలనుకుందన్నావు కదా నాన్న, తన ప్రాణం పోయినా ఎప్పుడు శరణ్య అలా అనుకోదు. ఖచ్చితంగా నాకు ఆ నమ్మకం ఉంది. కావాలంటే నీకు ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇదిగో ఇక్కడే కదా నీకు యాక్సిడెంట్ అయింది, ఇక్కడ నీకు ఎవరు ఆ విషయం చెప్పారు అని అంటాడు. ఒక రౌడీ శరణ్యకి ఫోన్ చేశాడు అని అంటారు. ఆ రౌడీ ఎవరో చూపిస్తాను అని పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ రౌడీ దగ్గరికి వెళ్తుంది. ఇంకా ఇన్స్పెక్టర్ వాళ్ళైతే ఫుల్గా కొడుతూ ఉంటారనమాట ఆ రౌడీని. ఇంకా ఫుల్గా కొట్టి రేయ్ నిజం చెప్పరా లేకపోతే చస్తావు అని అనేసరికి, వద్దు మేడం చెప్పేస్తాను మేడం, నాకు అనన్య మేడమే డబ్బులు ఇచ్చారండి, డబ్బులు ఇచ్చి తన్ని యాక్సిడెంట్ చేసి కావాలనే కళ్ళ ముందు శరణ్య అని చెప్పమన్నారని చెప్పి నిజం చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు దర్శన్. ఇది నాన్న, ఇది జరిగింది, తను కావాలనే
శరణ్యని ఇరికించడానికే ఇదంతా చేస్తున్న కుట్ర. ఆ కుట్రలో నువ్వు బలైపోయావు. కాబట్టి ఇప్పటికైనా అర్థం చేసుకో, శరణ్య ఎలాంటిదో తెలుసుకో అని ఇంక చెప్పేసరికి పశ్చాత్తాపంతో కుమిలిపోతూ ఉంటాడు దర్శన్. నేను అనవసరంగా అపార్థం చేసుకున్నాను, అయ్యో అని బాధపడుతూ ఇంకా శరణ్యకి సారీ చెప్తాడు దర్శన్. పాపం శరణ్య తనని అర్థం చేసుకున్నందుకు దర్శన్ని చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆనందభరివి వైపు చూస్తూ, మీరు నా జీవితాన్ని నిలబెట్టారు, మీకు ఎలా రుణం తీర్చుకోమంటారు అత్తయ్య అని అంటుంది శరణ్య. ఎందుకంత పెద్ద మాటలు? త్వరలో నాకు ఒక మనవన్నో మనవరాలనో ఇవ్వబోతున్నావు కాబట్టి సంతోషంగా ఉంటానని చెప్పి పాపం హ్యాపీగా ఫీల్ అవుతారు ఆనందభైరవి. అలా ఆనందభైరవి, దర్శన్, శరణ్య ముగ్గురు హక్ చేసుకునేసరికి అదంతా చూస్తూ అనన్య చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.